హాయ్ హలో నమస్తే. మరో కురుక్షేత్రం న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఇక ఈరోజు ఇంటర్నేషనల్ టాప్ 10 న్యూస్ ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే అందులో మొట్టమొదటగా 2024 జనవరి 31వ తేదీన సర్పంచ్ పదవీ కాలం ముగిసింది. అయితే ఏడాదిన్నరగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదు కనుక సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలోనే బీసీ రిజర్వేషన్ల వల్ల ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని, పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి నెల రోజుల గడువు కావాలని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేటు జనరల్ కోర్టుకి తెలిపారు. ఇక తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు 3 నెలల రేషన్ ఒకేసారి ఇస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ సరుకులు ఈ నెల 1 నుంచి పంపిణీ చేస్తుండగా 30 వరకు లబ్ధిదారులకు రేషన్ అందించనున్నారు. అయితే కొత్తగా ఆహార భద్రత కార్డులు పొందిన వారికి మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది. కొత్త కార్డులు మంజూరయ్యాయన్న సంతోషంతో కార్డుదారులు రేషన్ డీలర్ల వద్దకు వెళ్ళగా వారందరికీ జూన్ నెల రేషన్ కోటా రాలేదని డీలర్లు తేల్చి చెప్పారు. అంతేకాదు జూలై, ఆగస్టు నెలల కోటా కూడా రాదని స్పష్టం చేయడంతో చేసేదేమీ లేక వేలాది మంది కార్డుదారులు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది. ఇక హవేలీ గన్పూర్ మండలం ఔరంగాబాద్ తండాకు చెందిన భానోత్ కీరియా అనే రైతుకు ఎకరం భూమి ఉంది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఆయన ఖాతాలో 6,000 పంట పెట్టుబడి సాయం జమ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అతని చిన్న కుమారుడు సంతోష్, అతనికి 28 సంవత్సరాలు ఉంటాయి, ఆ డబ్బు తనకు ఇవ్వాలని తండ్రిని అడిగాడు. అయితే కీరియా తన ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం 2,000 ఖర్చు చేశానని, తన దగ్గర మిగిలిన 4,000 ఇస్తానని చెప్పాడు. అందుకు ఒప్పుకొని సంతోష్ 6,000 ఇవ్వాల్సిందేనని తండ్రితో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి సంతోష్ తన తండ్రిని ఇష్టానుసారంగా చితకబాదాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న కొడవలితో అతని నాలుకను కూడా కోసేశాడు. ఇక గౌతమ్ అదానీ వచ్చే 5 ఏళ్లలో రూపాయలు 17 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ పెట్టుబడులను గ్రూప్ కంపెనీల అభివృద్ధికి ఉపయోగిస్తారు. అంతేకాదు ఆపరేషన్ సింధూర్లో అదానీ డ్రోన్లు కీలక పాత్ర పోషించాయని ఆయన తెలిపారు. అదానీ గ్రూప్ తన బ్యాలెన్స్ షీట్ బలంగా ఉందని, అందుకే అన్ని సవాళ్లను ఎదుర్కోగలలని పేర్కొంది. ఈ మేరకు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తన కంపెనీల వార్షిక సాధారణ సమావేశంలో మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో 15 నుంచి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని చెప్పారు. అంటే దాదాపు 12.75 లక్షల కోట్ల నుంచి 17 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నారు. ఇక హెడింగ్లే టెస్ట్ టీమిండియా కెప్టెన్ శుభన్ గిల్ తీసుకున్న 6 DRSలు కూడా ప్రతికూల ఫలితాలు ఇచ్చాయి. టీమిండియా టెస్ట్ కెప్టెన్గా గిల్కు ఇదే తొలి మ్యాచ్. అయితే DRS విషయంలో అతడి నిర్ణయాలు బెడిసికొట్టాయి. 6 5 అన్సక్సెస్ఫుల్ రిజల్ట్ ఇవ్వగా 1 అంపైర్స్ కాల్గా తేలింది. DRS నిర్ణయాలతో కెప్టెన్ అనుభవం లేమి స్పష్టంగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన సుధీర్ అనే యువకుడు తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రత్యేకంగా ఒక జీపును తయారు చేసి ప్రశంసలు అందుకున్నాడు. ఈ జీపు ప్రత్యేకత ఏమిటంటే ప్రయాణికుల సంఖ్యను బట్టి సీట్ల సంఖ్యను మార్చుకునే అవకాశం ఉంది. బెంగళూరు ట్రాఫిక్ కష్టాల నుండి వచ్చిన ఆలోచనతో హైడ్రాలిక్స్తో ఈ వాహనాన్ని రూపొందించాడు. బ్యాటరీతో నడిచే ఈ జీపు తయారీకి 2.50 లక్షలు ఖర్చయింది. ప్రోత్సాహం లభిస్తే మరిన్ని ఆవిష్కరణలు చేస్తానంటున్నాడు సుధీర్. ఇక తెలంగాణ రాష్ట్రంలోని 7 సాంప్రదాయ యూనివర్సిటీలతో పాటు JNTUH హైదరాబాద్లోని పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించనున్న ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష CPJET 2025 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మధ్యాహ్నం 3:30 సమయాన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ విడుదల సందర్భంగా దరఖాస్తు తేదీలు, పరీక్ష తేదీలు, కౌన్సిలింగ్ ప్రక్రియ తదితర అంశాలకు సంబంధించి స్పష్టత ఇచ్చారు. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. యూరిక్ యాసిడ్, ప్యూరిన్ విచ్ఛిన్నమైన ఉప ఉత్పత్తి యూరిక్ యాసిడ్ బయటికి వెళ్లకుండా శరీరంలోనే పేరుకుపోతే దానిని హైపర్ యూరిసేమియా అంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు కీళ్లవాపు, నొప్పి, బాధాకరమైన గౌట్, కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడతాయి. ఈ కారణంగానే నడుము నొప్పి, మూత్ర సమస్యలు వస్తాయి. సమస్యని కంట్రోల్ చేయడానికి రెగ్యులర్గా టెస్టులు, హెల్దీ లైఫ్ స్టైల్ చాలా ముఖ్యం.
ఇక న్యూయార్క్ నగర మేయర్ అభ్యర్థి సంచలనం నమోదైంది. భారత సంతతికి చెందిన 33 ఏళ్ల డెమోక్రాటిక్ సోషలిస్ట్ అభ్యర్థి జోహ్రాన్ మమదాని మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమెన్ను ఓడించి చరిత్ర సృష్టించారు. దాదాపు 95% ఓట్లు లెక్కించగా మమదాని 43% ఓట్లతో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. ర్యాంకర్డ్ చాయిస్ లెక్కింపు పూర్తయిన తర్వాత తుది ఫలితం వెలువడనుంది. లైంగిక వేధింపుల ఆరోపణలతో 2021లో గవర్నర్ పదవికి రాజీనామా చేసిన క్యూమో తిరిగి రాజకీయాల్లోకి రావాలని ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ దురదృష్టవశాత్తు మమదాని చేతిలో పరాజయం పాలై తన ఓటమిని అంగీకరించారు. ఆపై మమదానికి ఫోన్ చేసి అభినందించినట్లు కూడా ఆయన తెలిపారు. భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా బుధవారం అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. యాక్సియం మిషన్ 4 ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆయన పయనమవుతున్నారు. రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టనున్న రెండో భారతీయుడుగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు. కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. ఈ మిషన్ ద్వారా 15 రోజుల పాటు 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. ఇక ఇది ఇవాల్టి ఇంటర్నేషనల్ టాప్ 10 న్యూస్. మళ్ళీ రేపు సరికొత్త అంశాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు మా ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులారా, దయచేసి మా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా లైవ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అందాలి అని అంటే మా ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ గిరి. ఇది మరో కురుక్షేత్రం. ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. నమస్తే.